నమస్తే, తెలుగు రాజ్యంకి స్వాగతం. నేను మీ సంధ్య. రంగా గారి హత్య 1988లో జరిగిన విషయం మనందరికీ తెలిసిందే. అప్పటి నుంచి ఇప్పటి వరకు ఆయన హత్యకు సంబంధించి అనేక రకాల కథనాలు, దానికి సంబంధించి అనేక రకాల విశ్లేషణలు వాళ్ళు చేశారు వీళ్ళు చేశారు అంటూ మనం చూస్తూనే ఉన్నాం. ఈ నేపథ్యంలో వారి కుటుంబ సభ్యులతో మన శ్రీకాంత్ గారు ఇటీవల ఒక ఇంటర్వ్యూ చేయడం జరిగింది. ఆ ఇంటర్వ్యూకు సంబంధించి తమ్ముళ్ళ నేపథ్యంలో ఒక వ్యక్తి కమెంట్ చేశారు. ఆ కామెంట్కి సంబంధించి దాంట్లో శ్రీకాంత్ గారిని కొన్ని క్వశ్చన్స్ వేశారు. ఏంటి ఆ క్వశ్చన్స్? శ్రీకాంత్ గారిని ఎందుకు అతను పాయింట్అవుట్ చేస్తూ సుదీర్ఘ వివరణని గ్రూప్స్లో షేర్ చేస్తున్నారు. ఏం జరిగింది తెలుసుకునే ప్రయత్నం చేద్దాము. చరిత్రకారులు, సినీ రాజకీయ విశ్లేషకులు చిల్లగడ్డ శ్రీకాంత్ గారు మనతో ఉన్నారు. ఆయన మాటల్లో మరింత విశ్లేషణ తెలియజేసే ప్రయత్నం చేస్తాము. శ్రీకాంత్ గారు నమస్తే. నమస్కారం సంధ్య గారు. ముందుగా డిస్కషన్లోకి వెళ్ళే ముందు ఒకరు మీ గురించి గ్రూప్లో స్ప్రెడ్ చేస్తున్న ఒక విషయము, అతని పేరు వచ్చేసి మల్లపుల మధురాయల్. ఆయన పెట్టిన కామెంట్ మనము అంటే ఒక తమ్ముని రంగా హత్య వెనుక కొణిదెల ఆ రోజు ఎలా చంపారంటూ ఒక తమ్ముని పెట్టడం జరిగింది. దానికి సంబంధించి శ్రీకాంత్ గారు, మీరు మదనపల్లి ఉమ్మడి చిత్తూరు జిల్లాలో పుట్టినవారు, ప్రస్తుతం ఉంటున్నది హైదరాబాద్. మీరు యూట్యూబ్ ఛానల్ చెప్పే సొల్లు కబుర్లకి మీరు పెట్టే థంబ్నెయిల్స్కి ఏమైనా సంబంధం ఉందా? మీ నాన్న సుదర్శన్ గారు మదనపల్లిలో పెద్ద మనుషుల పత్రిక నడుపుతున్నప్పటి నుంచి నేను ప్రత్యక్షంగా చూసి పెరిగిన వాడిని. అందులోనూ మీ అమ్మగారి దగ్గరే నేను ట్యూషన్స్కి వచ్చి చదువు నేర్చుకున్నవాడిని. మీ నాన్నగారు అమ్మగారు చాలా మర్యాదస్తులండి. మరి మీరెందుకండి ఇలా తయారయ్యారు? రంగా హత్య విషయంలో మీరు దగ్గరుండి చూసిన విధంగా ఆ థంబ్నెయిల్స్ ఏంటండి? మీ ఉపాధి కోసము మెగా ఫ్యామిలీ మీద పడి ఏడవడం ఎందుకు? మీ పద్ధతి మార్చుకోవాలి శ్రీకాంత్ చిల్లగట్టు గారు. ఇట్లు మీ మల్లపుల మధురాయల్ గారు ఇది కామెంట్ పెట్టడం జరిగింది. అప్పటికి అంటే మీ నాన్నగారి గురించి అమ్మగారి గురించి వాళ్ళు ఎంత మంచి పెద్ద మనుషులు, మీరు ఎందుకు ఇలా అయ్యారు, మీరేదో దగ్గరుండి చూసినట్టుగా మీరు ఎలా మాట్లాడతారు అంటూ ఆయన కామెంట్ చేశారు. ఈవెన్ దానికి సంబంధించి నేను కూడా మిమ్మల్ని అడుగుదాం అనుకుంటున్నాను. ఇది ఏంటి అంటే థంబ్నెయిల్ అనేది మన చేతిలో ఉండదు, చేతుల్లో ఉంటుంది, ఎస్సీ వాళ్ళ చేతుల్లో. మనం ఓన్లీ కంటెంట్ ఇవ్వడం, అంటే చూసే వీక్షకులు కూడా ఆ విషయం తెలుసు. ఓన్లీ మేము కంటెంట్ మాత్రమే ఇక్కడ డిస్కస్ చేస్తాం. ఆ థంబ్నెయిల్ అనేది అతనికి ఒక డ్యూటీ అప్పచెప్పేస్తారు కాబట్టి ఆ విషయంలో మేము వెళ్ళి ఇన్వాల్వ్ అయ్యే పరిస్థితులు ఉండవు. ఎందుకంటే అది ఛానల్ మెయిన్ ఎండీ గారు చూసుకుంటారు. ఆ తర్వాత ఎస్ఈఓ చేతిలోనే ఉంటుంది. ఆయన పెట్టే థంబ్నెయిల్కి సంబంధించి మరీ అభ్యంతరకరంగా ఉన్నప్పుడు మేము వెళ్ళి అబ్జెక్షన్ చెప్తాం, ఇది పద్ధతిగా లేదు, చెప్తున్న దాంట్లో నుంచి మీరు తమ్ తీయండి అనేసని. బట్ అన్ని విషయాలకు మనం చెప్పేదాన్ని వాళ్ళు కన్సిడర్ చేయరు. వాళ్ళు పెట్టేదానికి మనం అబ్జెక్షన్ చేసే పద్ధతి ఇక్కడ ఉండదు. ఎందుకు? అది అతని డ్యూటీ, ఇది మా డ్యూటీ. కాబట్టి చూసే వీక్షకులందరికీ థంబ్నెయిల్ తోటి సబ్జెక్ట్ని డిసైడ్ చేయొద్దని మాత్రం మనవి చేసుకుంటున్నాము. ముందుగా ఏంటది ఆ థంబ్నెయిల్ కావచ్చు, ఆయన రాసిన ఆ స్టోరీకి సంబంధించి మీరు ఏం చెప్తారు? వంగవీటి మోహన్ రంగారావు గారి స్వయాన బావమరిది చెన్నుపాటి శ్రీనివాసరావు గారు మనకిచ్చిన ఇంటర్వ్యూలో ఆయన ఎవరైతే అక్యూజ్డ్ 1 నుంచి 15 వరకు ఆయన గుర్తున్నంతలో ఆయనకు పేర్లు గుర్తులేవు. A1గా చేర్చినటువంటి వారి పేర్లలో ఇంటి పేరు మాత్రం కొణిదెల అనేది గుర్తుందని చెప్పారు. ఆయన చెప్పుకొచ్చారు. దానినే మన వాళ్ళు రంగా హత్య వెనుక కొణిదెల అన్నది మన ఎస్ఎంఓస్ ఫేస్బుక్లో వాళ్ళు షార్ట్స్ పోస్ట్ చేయడం జరిగింది. మీకు ఇక్కడ విషయం ఏంటంటే, పల్నాడు ప్రాంతానికి చెందినటువంటి కొంతమంది కిరాయి హంతకులు ముందు పాల్గొనాలనుకున్నారని, అయితే వాళ్ళు వంగవీటి మోహన్ రంగారావు గారు అనేటప్పటికీ వారిని అంతమొందించాల్సిన పరిస్థితి ఉందని తెలిసిన తర్వాత వారు వెనుకంజ వేశారని భయపడ్డారని, అప్పుడు కోయిలకుంట్లకు చెందినటువంటి కొంతమంది కిరాయి హంతకులు, అంటే ఫ్యాక్షనిస్టుల దగ్గర ఉన్నటువంటి కొంతమంది కిరాయి హంతకులు, ఫ్యాక్షనిస్టుల దగ్గర ఇటువంటి కార్యక్రమాల్లో పాల్పంచుకునేటటువంటి వాళ్ళు ఉంటారు, వాళ్ళని పిలిపించారు. వాళ్ళు 15 మంది వచ్చారని చెన్నుపాటి శ్రీనివాసరావు గారు చెప్పారు. అక్కడ అంటే మనం మర్యాద కాదు కాబట్టి 2 సామాజిక వర్గాల వాళ్ళు వచ్చారు. ఆ 2 వెనుకబడిన తరగతుల్లోని సామాజిక వర్గాలు రాయలసీమ జిల్లాల్లో, మరి ముఖ్యంగా కర్నూలు జిల్లాలో, ఈ అనంతపురం జిల్లాలో కూడా ఈ 2 సామాజిక వర్గాల యొక్క ప్రాబల్యం ఎక్కువ. రాజకీయంగా కూడా వాళ్ళు చాలా ఉన్నతమైన స్థితికి ఈ మధ్యకాలంలో చేరుకున్నటువంటి 2 సామాజిక వర్గాలు. ఈ 2 సామాజిక వర్గాల్లో ఆ అక్యూజ్డ్ 1 ఎవరైతే ఉన్నారో వాడి ఇంటి పేరు కొణిదెల. వాడు
ఈ కొణిదెల అనే ఇంటి పేరు ఎవరి ఇంటి పేరు అన్న విషయం ఈవేళ మనందరికీ తెలుసు. మెగాస్టార్ ఫ్యామిలీ కొణిదెల చిరంజీవి గారు, కొణిదెల నాగేంద్రబాబు గారు, కొణిదెల పవన్ కళ్యాణ్ గారు. అయితే కొణిదెల అనేటటువంటి ఈ ఇంటి పేరు కేవలం ఈ సామాజిక వర్గానికి మాత్రమే ఉంటుందా, చిరంజీవి గారి సామాజిక వర్గానికి మాత్రమే ఉంటుందా, లేదా చిరంజీవి గారి కుటుంబానికి మాత్రమే ఉంటుందా అంటే చాలా సామాజిక వర్గాలకి ఒకే రకమైన ఇంటి పేరు ఉండటం రివాజు ఆంధ్రదేశంలో. ఉదాహరణకి ఇప్పుడు బత్తిన, బత్తుల, ఈరాబత్తిని, మారాబత్తిని ఇలాంటి ఇంటి పేర్లు ఏంటంటే చాలా ప్రముఖమైనటువంటి శైవ భక్తులైన బలిజ కుటుంబాల ఇంటి పేర్లలోనూ కనిపిస్తాయి, దళితుల యొక్క ఇంటి పేర్లలోనూ కనిపిస్తాయి. దళితుల ఇంటి పేర్లలో ఎందుకు కనిపిస్తాయని పరిశోధిస్తే వాళ్ళు శైవ భక్తులు అవటం, అట్లాగే ఆశ్రిత కులాలుగా వాళ్ళు ఈ కుటుంబాన్ని అంటిపెట్టుకుని గ్రామాల్లో ఉండటం వల్ల మేము వాళ్ళకి సంబంధించిన వంటి వాళ్ళం, వాళ్ళ తాలూకా వాళ్ళమని చెప్పుకోవటం వల్ల వాళ్ళకి ఇంటి పేర్లు వచ్చాయనేది పరిశోధన చెప్తుంది. మనకి చారిత్రకంగా ఒక పరిశోధన చెప్తుంది. ఇక్కడ ఈ 2 వెనుకబడిన తరగతుల్లో ఒక వెనుకబడిన తరగతులకు చెందినటువంటి ఇంటి పేరు కొణిదెల. అంటే ఈ కొణిదెల అనే ఇంటి పేరు ఎక్కడొచ్చిందంటే గుంటూరు జిల్లా నర్సరావుపేట తాలూకాలో కొణిద అనే గ్రామం నుంచి వలస వెళ్ళినటువంటి వాళ్ళకి కొణిదెన కాస్త కొణిదెల అయిందనమాట. కొణిదెన నన్నచోడుడు కుమార సంభవం రాసినటువంటి చోడరాజులు అనమాట. వాళ్ళు బలిజలు. ఆ వంశానికి చెందినటువంటి కుటుంబం చిరంజీవి గారి కుటుంబం. గుంటూరు జిల్లా నర్సరావుపేట తాలూకాలో ఈ కొణిదెన గ్రామం ఇప్పటికీ ఉంది. కొణిదెన చోడరాజులు పాలించినటువంటి మనకి శాసనాలు కావచ్చు, అక్కడ ఉన్నటువంటి ఇతరత్ర అన్ని విషయాలు మనకి ఆ విషయాన్ని తెలియజెప్తాయి. కుమార సంభవం కొణిదెన నన్నచోడుడు తెలుగులో ఆయన తెలుగు చేశాడు. ఆయన నన్నచోడు, ఆయన రాజు. ఆ కుటుంబానికి చెందిన వాళ్ళు చిరంజీవి గారి కుటుంబ సభ్యులు. ఇక్కడి నుంచే వాళ్ళు వెళ్ళారు ఏ ప్రాంతానికి వెళ్ళినా. ఇక్కడ ఇదే ఇంటి పేరు మాకు జిఎన్ నాయుడు గారని మొన్న కాలం చేశారు. మా రాజంపేట లోక్సభ నియోజకవర్గానికి సంబంధించి వారు రీజెన్సీ, యానాంలో రీజెన్సీకి సంబంధించి అక్కడ పారిశ్రామికవేత్తగా ఎదిగినటువంటి జిఎన్ నాయుడు కమ్మ సామాజికుడు. జిఎన్ నాయుడు గారి అల్లుడు గారి పేరు కొణిదెల చంద్రశేఖర్ అంటే కమ్మ సామాజిక వర్గం. ఇదే ఇంటి పేరు కమ్మ సామాజిక వర్గంలో కూడా ఉంది. ఆ రీజెన్సీ మీద అక్కడ ఉన్నటువంటి కార్మికులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ మీద ఒత్తిళ్లు తీసుకొస్తున్నారని, వాళ్ళని చాలా ఒత్తిడికి గురి చేస్తున్నారని చెప్పి కార్మికులందరూ తిరుగుబాటు చేసినటువంటి సమయంలో ఆ కొణిదెల చంద్రశేఖర్ గారు హత్యకు గురి కావడం జరిగింది. అక్కడ చాలా పెద్ద అంశం అది. ఇంకొక రోజు ఇంకొక విశ్లేషణ చేసుకోవచ్చు దాని గురించి. ఇప్పుడు ఇక్కడ ఇంటి పేరు అయినంత మాత్రాన ఇంటి పేరు మీకు మాత్రమే ఉండాలి, లేదా పలానా వారికి మాత్రమే ఉంది కాబట్టి ఇంటి పేరుని తీసుకొచ్చి మీరు ఇక్కడ పెట్టారనేది వాళ్ళ అభ్యంతరం అన్నమాట. కాబట్టి మనం దానికి వివరణ ఇస్తున్నామా లేకపోతే విశ్లేషణ చేస్తున్నామా అని అంటే ఏంటంటే, మీరు పూర్తిగా వీడియో చూడకుండా, పూర్తిగా చిన్నపాటి శ్రీనివాసరావు గారి ఇంటర్వ్యూ వినకుండా, ఇప్పుడు ఎవరో నాకు ఫోన్ చేసి, ఎవరో కాదు వంగవీటి కుటుంబం నుంచి ఒక ఫోన్ కాల్ వచ్చింది. ఫోన్ కాల్ వచ్చిన తర్వాత ఈవేళ ఆయన మరి ఆవిడ ఆ రోజు తెలుగుదేశంలోకి వెళతానంటే వెళ్ళొద్దని రత్నకుమారి గారిని అడ్డుకున్న చిన్నపాటి శ్రీనివాసరావు గారు ఇవాళ నేను తెలుగుదేశంలో ఉన్నానని చెప్తున్నారు. ఇవాళ ఆయన ఎందుకు తెలుగుదేశంలో ఉన్నారో మీరు ఎందుకు ఆయన ప్రశ్నించలేదని ఒక ప్రశ్న వేశారు. ఇప్పుడు ఆన్ రికార్డ్, ఆఫ్ రికార్డ్ చాలా విషయాలు ఒక ఇంటర్వ్యూకి వెళ్ళినప్పుడు మనకు ఎదురవుతాయి, మీకు ఎదురవుతాయి, నాకు ఎదురవుతాయి. వాస్తవం అది. ముందు మాట్లాడుకునే ముందు ఏంటంటే ఈ విషయాలు దయచేసి పలానా దయచేసి మీరు అడగొద్దండి అని సున్నితంగా వాళ్ళు మనల్ని వారిస్తారు. మనం కూడా వాళ్ళ స్పేస్లో వాళ్ళని ఉంచుతూ వాళ్ళకి ఇచ్చే గౌరవం వాళ్ళకి ఇస్తూ మన స్పేస్లో మనం ఉంటుంది. ఇది ఇంటర్వ్యూకి వెళ్ళినప్పుడు ఏమవుతుందంటే మీరు కూడా ఫేస్ చేసినటువంటి, ఎందుకంటే నేను చూశాను గతంలో మీరు చేసినటువంటి ఇంటర్వ్యూలు, గత 4 రోజులుగా సంధ్యతో నిందలు నిజాలు అవన్నీ నేను చూశాను. చూసిన తర్వాత ఏంటంటే అక్కడ ఏమవుతుందంటే వాళ్ళ స్పేస్లో వాళ్ళ నుంచి ఇంటర్వ్యూలో వాళ్ళని మనకు కావలసిన విధంగా మనం మలుచుకునేటటువంటి, లేకపోతే మనకు కావాల్సినటువంటి సమాచారాన్ని రాబట్టుకునేటటువంటి విధంగానే ఇంటర్వ్యూ సాగుతుంది. ఖచ్చితంగా అది. మీరు టీవీ డిబేట్స్కి వచ్చారనుకోండి, ఇదే టీవీ డిబేట్లో 2, 3, 4, ఒక 5 పాల్గొంటే అక్కడ ఏమైపోతుందంటే ఒకంత కట్టు దాటుతుంది డిబేట్స్లో. అది లైవ్ మెయిన్ థింగ్, రికార్డెడ్ ఈ 2 జరుగుతాయి. సరే, పూర్తిగా చిన్నపాటి శ్రీనివాసరావు గారు ఇంటర్వ్యూ అతను వినలేదు, చూడలేదు, నాకు అర్థమైంది. జస్ట్ అతను ఆ షార్ట్ కూడా చూడకుండా ఆ పైన ఉన్నటువంటి తమ్నెయిల్ మల్లెపూల మధురాయలు గారు చూసి వారు స్పందించినటువంటి తీరుకి వారు దయచేసి దానిని నాకు పంపించి మళ్ళీ మరొక మారు మా అమ్మని మా నాన్నని, మేము అప్ప అంటాం, నాన్నగారిని మా వైపు అంతా అప్ప అనే పిలుస్తారు, మా అమ్మ అప్పల్ని ఇద్దరిని ఒకసారి గుర్తు చేసినందుకు మల్లెపూల మధురాయలు గారికి నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఇప్పుడు మీరు నా గురించి ఏమైనా మీరు ప్రశ్నించదు, అక్కడ వాళ్ళను పొగిడారని సంతోషపడాలా, లేకపోతే ఇక్కడ మిమ్మల్ని క్వశ్చన్ చేసి తక్కువ చేశారని బాధపడాలా అర్థం కాని పరిస్థితి. ఎందుకంటే
బయట అక్కడ ఆయన చేసిన కామెంట్స్కి ఇక్కడ మీకున్న సబ్జెక్ట్ ఏంటి అనేది రోజు నేను చూస్తున్నాను కాబట్టి, బట్ వాళ్ళ సందేహాన్ని నివృత్తి చేద్దాం. అంటే మీరేదో చూసినట్టుగా, మీరేదో ఇక్కడికి వస్తున్నాను. ఇక్కడ ఏంటంటే దీనికి సంబంధించి నిన్న కూడా ఎవరో నాకు వాయిస్ నోట్లు పంపించారు. వాళ్ళు ఏమంటున్నారంటే, మీరు ఎప్పుడు ఈ టాపిక్ ఎక్కువగా మాట్లాడుతున్నారు అంటే, చెన్పాటి శ్రీనివాసరావు గారు ఆయన ఇంటర్వ్యూ ఇస్తారన్నారు. వంగవీటి మోహన్ రంగారావు గారు బావమరిదిని ఏ విషయం మాట్లాడతాం ఆయనతో? రంగా హత్య గురించే మాట్లాడతారు కదా. రంగా గారి హత్య గురించి మీకు చాలా తక్కువ వచ్చిందండి అందులో చర్చ. రంగా గారి హత్య గారికి సంబంధించి చాలా తక్కువ చర్చ వచ్చింది. అందులో వచ్చిందంతా ఏం జరిగిందంటే, ఎలా రంగా గారి కుటుంబంలోకి ఈ కుటుంబ సభ్యులు వచ్చారు, వచ్చిన తర్వాత రంగా గారి నాయకత్వ లక్షణాలు ఏంటి, కులాలకు అతీతంగా ఆయన ఎట్లా పనిచేశాడు, ఆ తర్వాత మరీ ముఖ్యంగా ఆయన కార్పొరేటర్ తర్వాత శాసనసభ్యుడిగా ఎట్లా ఎదిగాడు, ఎన్టీ రామారావు గారికి వంగవీటి మోహన్ రంగారావు గారు ఎంత వీరాభిమాని, ఇట్లాంటి విషయాలు చాలా మాట్లాడారు ఆయన. మీకు అర్థమవుతుంది కదా. అవన్నీ పక్కదోవ పట్టేసి ఈ ఒక్క అంశం తెర మీదకి తీసుకొచ్చారు. ఓన్లీ తమ్మునిలో పెట్టిన ఒక్క అంశం మాత్రమే. వీడియోలో ఏముంది ఏంటి అది ఏది చూడలేదు, ఏమి మాట్లాడలేదు. అన్న ఒక్క అంశాన్ని మాత్రమే ఆయన కోట్ చేశారు. మిమ్మల్ని క్వశ్చన్ అంటే పర్సనల్గా ప్రొఫెషనల్గా అంటే ఏం తెలుసని మీరు మాట్లాడుతున్నారు అంటూ క్వశ్చన్ చేయడం జరిగింది. ఆ టైంకి మీరు లేరు. ఇక్కడ నేను మాట్లాడటం కాదు కదండి, అప్పుడు ఏం జరిగిందో నేను వారిని కుటుంబ సభ్యుడిని నేను ప్రశ్నిస్తున్నా. మీకు అర్థమవుతుందా? కుటుంబ సభ్యుడిని నేను ప్రశ్నిస్తున్నా. నేను అక్కడ దగ్గరుండి చూశానా, లేకపోతే ఇప్పుడు అక్కడ కన్నవి విన్నవి కాసేపు పక్కన పెడితే ఈ అంశంతోనో ఈ సంఘటనలతోనో వంగవీటి మోహన్ రంగారావు గారితో సంబంధము ఉన్నటువంటి వాళ్ళు క్రోడీకరించి ఇచ్చినటువంటి సమాచారం ఏదైతే ఉందో దాన్ని ఆధారం చేసుకునే మనం మాట్లాడతాం. ఏది ప్రశ్నించడానికి వెళ్ళినప్పుడు ఖచ్చితంగా అంతే కదా. విషయం తెలియకుండా అయితే ఎవరు మాట్లాడారు. బట్ పాస్ట్ అండ్ పర్సనల్ లైఫ్ గురించి చెప్పాలంటే వీక్షకులు ఏం చెప్తారు? ఎందుకంటే నాన్నగారి గురించి ఆయన చాలా చక్కగా తెలియజేశారు. పెద్ద మనుషుల దినపత్రిక, తెలుగు జాతీయ పక్షపత్రిక, మెయిన్ ఆయన పొలిటికల్ గా ఉన్నది కావచ్చు, ప్రశ్నించిన విధానానికి సంబంధించి కావచ్చు, అలాగే అమ్మగారు ట్యూషన్స్ చెప్పారు అంటే చాలా మందిని విద్యార్థులు చేశారు అన్న విషయం చాలా స్పష్టంగా తెలుస్తుంది. కాబట్టి మీ పాస్ట్ అండ్ పర్సనల్ లైఫ్ కి సంబంధించి ఏంటి అంటే ఏం చెప్తారు మీరు? నేను ఆంధ్రపత్రిక కరస్పాండెంట్. మా నాన్నగారు చిల్లగట్టి సుదర్శనం గారు. చిల్లగట్టి సుదర్శనం అనే కంటే సి సుదర్శనం, ధర్మనిరత సి సుదర్శనం అనే పిలిచేవాళ్ళు ఆయన. ధర్మనిరత అనేది ఆవని శృంగేరి పీఠం. ఆయన 24 ఏట పీఠాధిపతి ఆయనకి ఇచ్చినటువంటి బిరుదు ధర్మనిరత అనే బిరుదు ఇచ్చారు. ఆయనకి 24 ఏళ్ళకి ఆ బిరుదు ఇచ్చారు. కాబట్టి అప్పటికే ఆయన సోమేశ్వర స్వామి దేవస్థానం చైర్మన్. అట్లాగే పెద్ద మనుషులు తెలుగు జాతీయ పక్షపత్రిక నేను పుట్టడానికి ముందే 1972లో ఆయన పక్షపత్రిక స్థాపించారు. శ్రీ సారథి ప్రింటర్స్ అని ప్రింటింగ్ ప్రెస్ ఉండేది. నేను పుట్టిన తర్వాత అది శ్రీకాంత్ ప్రింటర్స్ అయింది. ఆయన ఎన్టీ రామారావు గారికి చాలా గొప్ప అభిమాని. ఎన్టీ రామారావు గారు ఎంతమందిలోనైనా సరే పేరు పెట్టి పిలవగలిగినటువంటి గొప్ప అభిమాని రామారావు గారికి. ఎన్టీఆర్ సాంస్కృతిక సంఘం నెలకొల్పారు. బాలాజీ బాలల నాట్య మండలి నుండి అది తర్వాత మదనపల్లి కల్చరల్ సొసైటీ అయింది. మదనపల్లి కల్చరల్ సొసైటీని తర్వాత మా ఆర్డీఓ చేసిన ఎద్దుల రామానందరెడ్డి గారు వారు నేను కలిసి మదనపల్లి ఎడ్యుకేషనల్ కల్చరల్ అండ్ సోషల్ సర్వీస్ అసోసియేషన్ మెక్సా ఎంఈసి ఎస్ఎస్ఏ మేము మార్చాం తర్వాత. అట్లా మాసం మానసోల్లాసం అని ప్రతి నెల ఒక సాంస్కృతిక కార్యక్రమం ఉండేది. తెలుగు నేల మీద హరికథ కళని బ్రతికించినటువంటి అతి కొద్ది మంది కళాపోషకులలో మా నాన్నగారు ఒకరు. మనకి టీటీడీలో కాకుండా హరికథ పాఠశాల ఏదైతే ఉందో అది కపిలేశ్వరపురంలో ఎస్పీపీబీకే సత్యనారాయణరావు గారు, పటాభిరామారావు గారి సోదరులు, కమ్మ జమీందారులు వాళ్ళు. ఎస్పీపీబీకే సత్యనారాయణరావు గారు కేంద్ర మంత్రి కూడా చేశారు భాజపా ప్రభుత్వంలో, రాజమండ్రి లోక్సభ సభ్యులుగా చేశారు. సత్యనారాయణరావు గారి దగ్గర సర్వారాయ హరికథ పాఠశాల, సర్వారాయ వేద పాఠశాల అబ్బాయిలకి, హరికథ పాఠశాల అమ్మాయిలకి. అక్కడ హరికథ నేర్చుకున్నటువంటి అమ్మాయి మీకు మదనపల్లికి వచ్చి మా నాన్నగారి సమక్షంలో హరికథ చెప్పాలి. మా నాన్నగారు చాలా బాగా చెప్పింది, ఇంకా నేర్చుకోవాలి, ఇంకా తర్ఫీదు తీసుకోవాలి, లేదు ఈ అమ్మాయి హరికథలు చెప్పొచ్చు అంటే. అట్లాగే హరికథ కళాకారులు, బుర్రకథ కళాకారులు, సంగీత కళాకారులు, విద్వాంసులు, రచయితలు, కవులు, పత్రికా రచయితలు వీళ్ళందరి మధ్య నా బాల్యం గడిచింది. మీకు గుర్తుంటే 1974లో ముత్యాల మొగ్గు సినిమా విడుదలైంది. అప్పటికి 73, 74 2 సంవత్సరాలు వరుసగా రావు కమలకుమారి గారిని మా నాన్నగారు తీసుకొచ్చి హరికథ కాలక్షేపం ఏర్పాటు చేశారు. మన రావు గోపాలరావు గారి అర్ధాంగి రావు రమేష్ గారికి మాతృమూర్తి. 1975లో మా నాన్నగారు వెళ్ళి మళ్ళీ రావాలి, ఇద్దరు ఏదో అన్నా చెల్లెళ్ళ అనుబంధం లాగా ఉండేది వాళ్ళిద్దరిది. వెళ్ళి అడిగితే రావు గోపాలరావు గారు పంపనన్నారు.
ఎందుకు పంపరు దొరగారు అంటే, లేదు ఇంతకాలం నా కోసం కష్టపడింది, నేనేమో వేషాల కోసం ప్రొడక్షన్ ఆఫీసుల చుట్టూ తిరగడానికి, సినిమాల్లో చిన్న చిన్న వేషాలు వేసుకోవడానికి, అది ఆ రాబడి ఏం సరిపోతుంది, తను నా కోసం హరికథ చెప్పి ఆ రాబడితో మమ్మల్ని నడిపించింది. తెలుసు కదా ముత్యాల మొగ్గు సినిమా విడుదల ఎంత పెద్ద హిట్ అయిందో, నాకు వరుసగా అవకాశాలు వస్తున్నాయి, జాగ్రత్తగా ఇంటి పట్టు నుండి పిల్లల్ని చూసుకుంటుంది. అప్పటికి ముగ్గురు, 2 కొడుకులు, కుమార్తె. రావు రమేష్ గారు, క్రాంతి అన్నయ్య, రమేష్ అన్నయ్య, క్రాంతి అన్నయ్య, సీతక్క, ముగ్గురు. సీతక్కయ్య, వీళ్ళు ముగ్గురు. అంటే లేదు నేను అందరికి చెప్పేసి వచ్చాను అన్నారు మా నాన్నగారు. మన వాళ్ళందరికీ రావు కమల్ కుమార్ గారిని తీసుకొస్తాను అని చెప్పేసి వచ్చాను నేను. అంటే సరే బాబు ఈసారికి పంపిస్తున్నాను, మళ్ళీ ఇబ్బంది పెట్టకని రావుగోపాలరావు గారు మాట తీసుకుని పంపించారు. రావు కమల్ కుమార్ గారు వచ్చి ఆవిడ వేదిక ఎక్కి గజ్జి కట్టి ఆవిడ చెప్పిన మాటలు ఏంటంటే, మీ అందరికీ తెలుసు, మీ అందరూ మా వారిని చాలా ఆదరిస్తున్నారు, ఆశీర్వదిస్తున్నారు, ఆయనకు అవకాశాలు వస్తున్నాయి, ఆయన ఈసారి గజ్జి కట్టి కథ చెప్పేసిరా అన్నారు, కాబట్టి కథ చెప్తున్నాను, తర్వాత నేను ఎప్పుడు కథ చెప్తానో తెలియదు, కానీ మళ్ళీ గజ్జి కట్టి నేను కథ అంటూ చెప్తే మదనపల్లిలో కథ చెప్తాను అన్నారు ఆవిడ హరికథ. రావు కమల్ కుమార్ ఆవిడ హరికథాగానం చేస్తుండగా నేను పుట్టాను. రావు కమల్ కుమార్ గారి హరికథాగానం చేస్తుండగా నేను పుట్టాను. తర్వాత చాలా సంవత్సరాలకి రావుగోపాలరావు గారు పరంపదించిన తర్వాత 94లో ఆయన కాలం చేస్తే సంవత్సరీకం అయిన తర్వాత, సంవత్సరకానికి ముందు రావు కమల్ కుమార్ గారు మేము నాన్నగారితో కమ్యూనికేట్ అయ్యి మేము సంవత్సరీకానికి వెళ్ళి, రావుగోపాలరావు గారు సంవత్సరీకానికి వెళ్ళి, నాకు 20 సంవత్సరాలు సరిగ్గా, రావు రమేష్ గారికి 25 సంవత్సరాలు, 24 పూర్తి, ఆయనకి 25 సంవత్సరాలు. ఆవిడ అంతా సంవత్సరీకం అయిపోయి అందరూ కుటుంబ సభ్యులు అందరూ వెళ్ళాం, మా నాన్నగారు, మా అమ్మ, మా చెల్లెళ్ళు అందరూ వెళ్ళాం. అయిపోయి వస్తూ ఉంటే రావు కమల్ కుమార్ గారు మా నాన్నగారిని అడిగారు, అన్నయ్య గారు ఆ మాట ఉంది కదా, ఆ మాట నెరవేర్చుకోవాలన్నారు. మళ్ళా మదనపల్లికి వచ్చి మళ్ళీ గజ్జి కట్టి సీతాకళ్యాణం హరికథ ఆవిడ చెప్పి, మనిషి అయి పుట్టినవాడు, ఇప్పుడు ఆవిడ లేరు, మనిషి అయి పుట్టినవాడు, ఆవిడ హరికథ విననివాడు, అసలు వాడు మనిషి కాడన్నంత గొప్ప హరికథా కళాకారిని హరికథా ప్రపంచంలో రావు కమల్ కుమార్ గారు. లాలిపాట ఆవిడ పాడితే మనకు ఆవిడ లాలిపాట పాడుతున్నారా, మనం ఊయలలో ఊగుతున్నావా అనిపిస్తుంది. సీతాకళ్యాణం హరికథలో ఆవిడ పాడుతుంటే, ఆలపిస్తుంటే, ఆవిడ వేదిక మీద కొట్లో ఉంటే బొమ్మ అంటావు, చెట్టుకుంటే కొమ్మ అంటావు, గుళ్ళో ఉంటే అమ్మ అంటాం, ఇట్లా ప్రారంభించేది ఆవిడ. రూపాలు వేరు, ఇట్లా ప్రారంభించేది. రావుగోపాలరావు గారు వెలమదొరలు, ఆవిడ బ్రాహ్మణ కుటుంబానికి చెందినటువంటి ఆవిడ 16వ ఏడు వచ్చేటప్పటికి కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు అన్ని పుణ్యక్షేత్రాలు సందర్శించి, వాళ్ళ తండ్రి మండా సూర్యనారాయణ శాస్త్రి గారితో కలిసి సందర్శించి, వారాహిదేవి ఉపాసకులు వాళ్ళు. ఆవిడ కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు అన్ని పుణ్యక్షేత్రాలు అప్పటి హరికథ చెప్పేశారు. నాస్తికుడు అయినటువంటి, సోషలిస్ట్ అయినటువంటి రావుగోపాలరావు గారు హరికథ విని, కాకినాడలో ఇవి కథాగానం చేస్తుంటే విని పెళ్ళంటూ చేసుకుంటే ఇవిని పెళ్లి చేసుకోవాలని అనుకున్నారు ఆయన. ఓకే, వెలమదొరలు కదా, ప్రతిరోజు ఏదో ఒక భోజనంలో మాంసం కూరలు లేకపోతే ముద్ద దిగదు కదా. అనకాపల్లి వెలమ జమీందారి వంశానికి చెందినటువంటి కుటుంబం రావుగోపాలరావు గారు. రావు కమల కుమారి గారు రావుగోపాలరావు గారి కోసం వండటం నేర్చుకున్నారు అన్న విషయం ఎంతమందికి తెలుసు? ఓకే, బ్రాహ్మణ ఆవిడ. ఉదయాన్నే ఆవిడ 3 గంటలకు లేచి ఆవిడ చేసుకోవాల్సినటువంటి పూజలు ఏవైతే ఉన్నాయో స్నానాధికారులు పూర్తి చేసుకుని, నైవేద్యం అమ్మవార్లకు సమర్పించి, వారాహిదేవి ఉపాసకులు కదా అమ్మవార్లకు సమర్పించి, దేవతార్చనలు చేసుకుని, అన్ని పూజలు అయిపోయిన తర్వాత మడి విప్పేసిన తర్వాత వంటగదిలోకి వెళ్ళి రావుగోపాలరావు గారికి ఏమి ఇష్టం అవన్నీ వండి వార్చేవారు. ఇంత పెద్ద క్యారియర్ కూడా పంపించేవారంటే సెట్లోకి. అలా అటువంటి ఒక కుటుంబంలో పుట్టాను నేను. సుదర్శనం గారు, కుసుమకుమారి గారికి పుట్టినటువంటి నేను జీవితంలో ఎంతో కొంత కొన్నింటికి ససాక్ష్యాలుగా, కొన్నింటికి సజీవ సాక్ష్యాలుగా, కొన్ని సంఘటనల సమాహారాలకి మనం కూడా ఒక పాత్రధార అయినటువంటి ఒక ఇది. మా నాన్నగారు 72లో మొదలు పెడితే 2005 సెప్టెంబర్ 24 ఆయన మరణిస్తే సెప్టెంబర్ మొదటి వారం కూడా పెద్ద మనుషులు తెలుగు జాతీయ పక్షపత్రిక తీసుకొచ్చారు ఆయన. 32 సంవత్సరాల పాటు ఆగకుండా సుదీర్ఘంగా ఎక్కడ ఎప్పుడు ఆగకుండా వచ్చింది. అది ఆయన కమిట్మెంట్. సరే, ఇంకా ఆయన వ్యక్తిగత జీవితంలో తెలుగుదేశం పార్టీకి సంబంధించి జరిగినటువంటి అవన్నీ మనం చాలాసార్లు మాట్లాడుకున్నాం. తిరుపతి శాసనసభ నియోజకవర్గం ఎట్లా
తెర మీదకి ఇట్లా వచ్చింది ఇవన్నీ చాలాసార్లు మాట్లాడుకున్నాం. ఇప్పుడు ప్రస్తుతం మీకు తెలుసా సొల్లు కబుర్లు సోది కబుర్లు లాంటి పదప్రయోగాలు ఆయన చేశారు. కొన్ని పుస్తకాలు కొన్ని పుస్తకాలు చదవకపోతే ఈ మాత్రం భాష రాదు, ఈ మాత్రం మాట్లాడలేము, ఈ మాత్రం భావ వ్యక్తీకరణ రాదు. కొన్ని మీరు చూసినవి, కొన్ని తండ్రి గారు చెప్పినప్పుడు విన్నవి, కొన్ని తండ్రి గారి దగ్గరకు వచ్చిన మీరు చాలా సందర్భాల్లో చెప్పారు. అప్పటికి పీఠాధిపతులు కావచ్చు, పండితులు కావచ్చు, మా ఇంట్లో వచ్చేసి ఏమంటారు దాన్ని, అందరూ ఒక చర్చా గోష్ఠి నిర్వహించేవారు. ఖచ్చితంగా దాంట్లో కొన్ని అంశాలు మన మెదడులోకి ఎక్కుతాయి. వాళ్ళు చెప్పింది విన్నప్పుడు కొందరికి ఒక జ్ఞానము, అది మనం చూసినట్టుగా చెప్పడం అనేది కొందరికి మాత్రమే సాధ్యం. రాత్రి 12 గంటలకు కూడా మా అమ్మగారు 50 మందికి భోజనం వండి వార్చిన సంఘటనలు చాలా ఉన్నాయి. వండి పెట్టాము, వార్చాము, చెప్పకూడదు కాబట్టి చెప్పటం లేదు. కానీ మనకిచ్చిన జన్మ సంస్కారం, కొన్ని జన్మ సంస్కారం వల్ల జన్మతః కొన్ని అలవడతాయి, పూర్వజన్మ వాసన సంస్కారాల వల్ల కొన్ని అలవడతాయి. కాబట్టి ఏంటంటే మదనపల్లికి నువ్వేవిచ్చావు అని అడిగే వాళ్ళకి ఏంటంటే బిసెంట్ దివ్యజ్ఞాన కళాశాల ఏదైతే బీటీ కాలేజ్, మన రవీంద్రనాథ్ ఠాగూర్ గారు జాతీయ గీతం రాసినటువంటి కాలేజ్, అక్కడికి వచ్చి అనీ బిసెంట్ గారి ఆహ్వానం మేరకు ఆయన మదనపల్లిలో ఉన్నారు. ఆ కాలేజీలో BA తెలుగు చేసిన నేను ఆ తర్వాత ఉస్మానియాలో MA తెలుగు చేసి అదే బీటీ కాలేజీలో సంవత్సరంన్నర పాటు నేను లెక్చరర్గా ఉద్యోగం చేశాను. అది నేను ఎప్పటికీ మర్చిపోలేను. నేను చదువుకున్న కాలేజీలో నేను లెక్చరర్గా పాఠాలు చెప్పాను అని చెప్పేది నేను ఎప్పటికీ మర్చిపోలేను. అట్లాగే సాంస్కృతిక వికాసం ఏదైతే ఉందో, సాంస్కృతిక సంస్థగా మా మెక్సా ఏదైతే ఉందో అది మేము చేసినటువంటి కృషి. మదనపల్లి పురోభివృద్ధికి సంబంధించి మా నాన్నగారి పాత్ర చాలా ఉంది. మదనపల్లి ఇవాళ ఉన్నటువంటి జిడ్డు కృష్ణమూర్తి టౌన్ హాల్, మున్సిపల్ టౌన్ హాల్ కావచ్చు, ఆయన చివరి రోజులు అక్కడే గడిచాయి, టౌన్ హాల్ నిర్వహణలోనే గడిచాయి. తర్వాత దెర్ ఆర్ సో మెనీ, ఆయన మున్సిపల్ కాంట్రాక్టర్గా మదనపల్లిలో చేసినటువంటి రకరకాల బ్రిడ్జిలు కావచ్చు, రకరకాల రోడ్లు కావచ్చు, మరీ ముఖ్యంగా యోగభోగేశ్వర స్వామి దేవాలయం అని ఈవేళ దేవాలయం ఉంది. సోమేశ్వర స్వామి దేవస్థానం చైర్మన్ యోగభోగేశ్వర స్వామి దేవాలయం దగ్గర ఒకప్పటి గ్రామం ఉండేదట. అక్కడ ఉన్నటువంటి ఈ దేవాలయానికి మాన్యాలు ఉన్నాయన్న విషయాన్ని వెలికి తీసి వాటిని అమ్మించి వాటి తాలూకు డబ్బుల్ని బ్యాంక్లో ఫిక్స్డ్ డిపాజిట్ వేయించి దానిని ఆ పురోభివృద్ధికి ఆయన చాలా కృషి చేశారు. ఇవన్నీ చెప్పుకోవాల్సినటువంటి అవసరం లేదు. ఇంకా మహారాజ గోపుర నిర్మాణాలని, వెంకటేశ్వర స్వామి గుడికి, ఇవన్నీ చాలా 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 ఉన్నాయి. వీటన్నిటి గురించి చరిత్ర చరణం అవుతుంది వేళ మాట్లాడుకోవటం. కాబట్టి మనం ఎంత తక్కువ వాటి గురించి, ఆదిలోనే మత సామరస్యానికి ఆటపట్టైన ఆనిబిసిన దివ్య జ్ఞానానికి కేంద్రమై రవీంద్ర కవీంద్రుని రసమయ కళల నుండి జాలువారిన జాతీయ గీతాన్ని జాతికి అందించిన పవిత్ర స్థానమై ప్రపంచవ్యాప్తంగా ఓం ప్రథమంగా ప్రతిష్ఠ చేసుకున్నటువంటి ఆ కళ్యాణ వెంకటేశ్వరుని పాద సంస్పర్శ అయిన బసినికొండ, మొట్టమొదట కళ్యాణ వెంకటేశ్వరుడి పవిత్ర పాదం బసినికొండ మీద పెట్టారు మదనపల్లిలో, ఆ తర్వాత తిరుమల మీదకు వేశారు ఆయన పాదం. ప్రపంచవ్యాప్తంగా ప్రప్రథమంగా ప్రతిష్ఠ చేసుకున్నటువంటి షిరిడీ సాయిబాబా దేవస్థానమే. షిరిడీ సాయిబాబా దేవస్థానం సాయిబాబాకు సంబంధించి షిరిడీలో మొట్టమొదటి దేవస్థానం నిర్మించబడలేదు. మదనపల్లిలో 1918లో షిరిడీ సాయిబాబా ఆయన సాయుధ్యం పొందితే 1919లో మదనపల్లిలో దేవస్థానం నిర్మించబడింది. అవునా? ప్రపంచవ్యాప్తంగా ప్రప్రథమంగా ఆవిర్భవించబడినటువంటి మహర్షి మహేశ్వరి ధ్యాన మందిరమై అలరించే మనోజ్ఞ ప్రకృతి తనకు తానే వరించి వలచి వచ్చి సాంస్కృతిక మర్యాదలకే పర్యాయపదంగా ప్రభవించిన మదనపల్లి పట్టణం నుండి విచ్చేసిన ఈ చిల్లగట్టు శ్రీకాంత్ కుమార్ మీకు మధుర స్వాగతం పలుకుతున్నాడని సభా సాంస్కృతిక సేవా కార్యక్రమాలు ప్రారంభమయ్యేవి నా ముందు మాటతో మా మదనపల్లిలో. రాలేదు సార్, ఒక్కొక్కసారి విమర్శలు కూడా మనం వెనక్కి తిరిగి చూసినప్పుడు ఏం నేర్చుకున్నాము, ఎక్కడి నుంచి వచ్చాము అనేది నలుగురికి చెప్పడానికి కూడా పనికొస్తుంది అనేసరి మరొకసారి ఆయన ఏ ఉద్దేశంతో చేసినా సరే, ఎందుకంటే మిమ్మల్ని మీ చెప్తున్న అనేక అంశాలకు సంబంధించి కామెంట్స్ రూపంలో ఎంత కీర్తిస్తున్నారు అనేది అక్కడనే స్పష్టంగా తెలియదు. అందుకే ఒక సబ్జెక్టుకి సంబంధించి ఫింగర్ టిప్స్ మీద ఇయర్స్తో చెప్పేవాళ్ళు చాలా తక్కువ మంది ఉంటారు. ఈ సంవత్సరంలో, ఈ నెలలో ఈ మనుషులు వచ్చారు, ఇక్కడ నుంచి మొదలు పెడితే వీళ్ళ ప్రస్థానం ఇలా వెళ్ళింది అని చెప్పేవాళ్ళు చాలా తక్కువ మంది ఉంటారు. నేను ఎవ్రీ డే మీరు చెప్తున్న ప్రతి సబ్జెక్టులో ఈ మనిషికి ఇంత ఫింగర్ టిప్స్ మీద ఎలా ఉంటాయని నాకే ఆశ్చర్యం అనిపిస్తూ ఉంటుంది. వాళ్ళకి అది తెలియట్లేదేమో నాకు తెలియదు, కానీ నేను ఎవ్రీ టైం నేను ఫీల్ అవుతూ ఉంటాను, అరే ఏంటి ఇప్పటికిప్పుడు ఒక సబ్జెక్ట్ చెప్పినా ఇంత అలవోకగా మీరు ఎలా చెప్పగలుగుతారు? ఎందుకంటే కొన్ని ముందు రోజు అనుకున్నా, కొన్ని సబ్జెక్ట్స్ అప్పటికప్పుడు అనుకొని ఎంత అలవోకగా దాన్ని మీరు తీసుకెళ్తారు అనేది నాకు తెలుసు. నేను ప్రత్యక్షంగా మీతో ట్రావెల్ అవుతున్నాను కాబట్టి, సరే ఇప్పుడు ఇది వచ్చింది దీని మీద చేద్దామనగానే చేద్దామండి అనగానే ఆ క్వశ్చన్ అడగగానే దానికి సంబంధించి ఏ ఇయర్లో స్టార్ట్ అయింది, ఎంతమంది చేతులు మారింది, ఇప్పుడు ఎక్కడ ఎలా ఉంది అనేది
వాళ్ళ అమ్మా నాన్నల పేర్లు వాళ్ళు ఏ సంవత్సరంలో వచ్చారు అని చెప్పేవాళ్ళు చాలా చాలా అరుదుగా ఉంటారు. అరుదైన వ్యక్తుల్లో మీరు ఒకరు. ఇక్కడ ఏంటంటే సంధ్య గారు, చెప్పకూడదు అనుకున్నాను కానీ ఒక విషయం చెప్పాలి. కట్టా బాలగంగాధరచారి గారి గొప్ప హరికథ విద్వాంసుడు. ఆయన సోరియాసిస్ ప్రారంభ దశలో ఉంది. కుటుంబ సభ్యులందరూ భార్యతో సహా ఆయన విడిచిపెట్టేశారు. ఆయన మదనపల్లికి వచ్చేస్తే మా ఆఫీస్లోనే ఆయన ఉండేవారు. మా ఆఫీస్లోనే ఉండేవారు. అలా ఆయన 3 సంవత్సరాలు ఉండిపోయారు. ఎన్ని సంవత్సరాలు? 3 సంవత్సరాలు. 3 సంవత్సరాలు. 3 సంవత్సరాల్లో ఎవరైనా హరికథ కావాలని వస్తే మా బాలగంగాధర్ ఉన్నారని తీసుకెళ్ళండి. ఆయన పాపం సోరియాసిస్తో బాధపడుతూ ఇబ్బంది పడుతూనే వెళ్ళేవారు. అలా ఒకసారి పుంగునూరు అనే చోటుకి హరికథకు పంపిస్తే ఫోన్ కాల్ చేయకపోవడము, ఫోన్ కమ్యూనికేషన్ ఏదో మిస్కమ్యూనికేషన్. మేము బెంగళూరు వెళ్ళాం. 3 రోజులు మా ఆఫీస్లో ఉండే ఫోన్ మోగింది. ఆయన అక్కడే చనిపోయారు. అక్కడే అంతిమ సంస్కారాలు జరిగాయి. మా నాన్నగారు మేము తర్వాత వెళ్ళటం 3 సంవత్సరాలు హరికథ కళాకారుడు మా ఆఫీస్లోనే ఉండిపోయారు. ఇవన్నీ నేను ఎప్పుడు ఎక్కడ ఎవరికి నేను చెప్పకూడదు అనుకుంటా. చాలామందికి తెలియని విషయం ఏంటంటే ఘంటసాల గారి ఆఖరి ఉపన్యాసం, ఆఖరి ప్రసంగం ఏదైతే ఉందో అది కూడా ఇవాళ వినొచ్చు. ఆ ప్రసంగంలో కూడా మా నాన్నగారి పేరు వినిపిస్తుంది. ఓకే. ఘంటసాల గారి చివరి రోజులు ఏవైతున్నాయో చివరి రోజుల్లో ఆయన గడపడానికి మా నాన్నగారు ఆయనకి అభిమానిగా ఉత్తరాలు రాసేవారు. ఉత్తరాలు రాస్తూ ఆయనకి మదనపల్లికి రావాలనిపించి ఘంటసాల గారు మదనపల్లికి వచ్చి మా చౌడేపల్లి ఉంటుంది. చౌడేపల్లిలో అభీష్ట మృత్యుంజయేశ్వర స్వామి దేవస్థానానికి తీసుకెళ్ళి అక్కడ ప్రత్యేక పూజలు ఘంటసాల గారికి చేయించి ఆ సందర్భంగా ఘంటసాల గారు చేసిన ప్రసంగమే చివరి ప్రసంగం. ఘంటసాల గారితో చాలా చాలా అద్భుతమైనటువంటి ప్రయాణం. అట్లాగే ఎన్టీ రామారావు గారితో అద్వితీయమైనటువంటి ప్రయాణం. ఇట్లా ఒకరు కాదు, ఇద్దరు కదా. ఆయన జీవితంలో ఎంతోమంది ఉన్నారు, ఎన్నో సంఘటనలు ఉన్నాయి. మాండలిని శ్రీనివాస్ గారి కచేరీ మేము ఏర్పాటు చేయాలి మదనపల్లి అనుకుని బెంగళూరులో బాగా కావాల్సిన వాళ్ళ పెళ్ళికి మాండలిని శ్రీనివాస్ గారు కచేరీ చేయడానికి వస్తున్నారంటే మేము వెళితే మా నాన్నగారు వచ్చి కూర్చున్నారని చెప్పి మాండలిని శ్రీనివాస్ గారు గంటే అండి కచేరీ 3 గంటలు కచేరీ చేశాడు మాండలిని శ్రీనివాస్ గారు. ఆ జీవితంలో నేను ఎప్పుడు మర్చిపోలేదు. నిన్నే మాండలిని రాజేష్ గారితో మాట్లాడా, వాళ్ళ సోదరుడితో. నా జీవితంలో మాండలిని శ్రీనివాస్ గారు మా నాన్నగారు వచ్చి కూర్చుని ఈయనేంటంటే విపరీతమైనటువంటి సంగీత జ్ఞానం. మా ముత్తాత గారి దగ్గర నుంచి చిల్లగట్టి చిన్నప్ప గారి దగ్గర నుంచి వెంకటరమణ గారి తర్వాత సుదర్శన్ గారు విపరీతమైన జ్ఞానం. భగవంతుడు మాకు జ్ఞానం ఇవ్వాల, వినికిడి జ్ఞానం ఇచ్చారు తప్ప. ఈయన ఆ రాగం ఆ రాగం ఆభేరిని భీంప్లాస్ అంటారు. హిందుస్థానీలోకి వెళ్ళేటప్పటికి ఇక్కడ ఆభేరి రాగం, ఇక్కడ భీంప్లాస్ అని పలుకుతారు. ఈయన ఒక్కొక్క రాగం అడుగుతుంటే ఒక్కొక్క రాగాన్ని మాండలిని శ్రీనివాస్ గారు వాయించి వినిపించడం. ఇట్లా జీవితంలో ఎన్నో జ్ఞాపకాలు ఉన్నాయి. అలాగా ఆయన థ్యాంక్స్ టు మల్లెపూల మధురాయలు గారు మా అమ్మని మా నాన్నని గుర్తు చేసినందుకు. ఖచ్చితంగా ఇప్పుడు దానివల్ల ఎంతమందితో ట్రావెల్ అయ్యారు అన్న విషయం వీక్షకులకి ఆల్మోస్ట్ కొన్ని సందర్భాల్లో తప్పదు మన గురించి మనం చెప్పుకోవాల్సిన. అది ఏంటి విషయం తెలియకుండా కామెంట్ చేసేవాళ్ళు ఇక మీదట విషయంలోకి వెళ్ళి మీరు కామెంట్ చేయండి. ఇప్పుడు మన సినిమా పేజ్లో నేను చూస్తున్నాను సార్, మామూలుగా నేను చూడలేదు, నేను కామెంట్స్ పట్టించుకోను. డోంట్ జడ్జ్ ఏ బుక్ బై కవర్ అది అని చెప్తున్నాం. ఏంటి సంజయ్ నువ్వు కామెంట్స్ చూసుకోవా, ఇది చేయవా అని నేను ఒకటే అనుకుంటాను. నేను టాపిక్ రిలేటెడ్గా మీతో ఇన్వాల్వ్ అవుతున్నాను. అది మీకు నచ్చకపోతే మీ ప్రాబ్లం అవుతుంది, కానీ నా ప్రాబ్లం కాదు. నేను టాపిక్ని కంప్లీట్ డివైడ్ చేసి మీతో ఏదో మాట్లాడిస్తే నేను తప్పు చేస్తున్నట్టు. నాకు తెలిసిన సినిమా పరిజ్ఞానాన్ని, నాకున్న డౌట్స్ని నేను మీకు చెప్పిన దాంట్లో నుంచి నేను పంచుకుంటున్నాను. మధ్యలో ఎందుకు ఇంటరాక్ట్ అవుతున్నావు అని అంటే మీరు చెప్పింది అవునా నిజమా అంటే అది కరెక్ట్ అయిపోతుందా? అవ్వదు కదా. నాకు అనిపించింది ఖచ్చితంగా మీతోన్న నా ర్యాపోకి నేను క్వశ్చన్ చేయాలి, దాంట్లో ఇన్వాల్వ్ అవ్వాలి. మీరు అడిగిన దాంట్లో నేను అడుగుతున్నా, వేరే దాన్ని తీసుకొచ్చేసి అయ్యో అది కాదండి ఇది కదా అనేసి నేను మిమ్మల్ని అడగట్లేదు. చూశాను 2-3 కామెంట్స్, లైట్ తీసుకున్నాను. ఎందుకు మీరు చూసే విధానంలో తప్పు ఉంది, నేను అడిగే విధానంలో తప్పలేదు అనుకున్నాను. 1979లో మొట్టమొదట తానా తెలుగు మహాసభలకు వెళ్ళిన హరికథ విద్వాంసులు వీరగంధం వెంకట సుబ్బారావు, లక్ష్మీపార్వతి గారి మొదటి భర్త, మాజీ భర్త. వెళ్ళి ఆయన వచ్చిన తర్వాత ఒక తెలుగువాడు అమెరికా వెళ్ళి హరికథ చెప్పొచ్చాడని మా నాన్నగారు ఆయనకు ఉత్తరం రాసి మహాభారతం పెట్టాలి అని చెప్పి అనుకున్నారు. మహాభారతం హరికథ 41 రోజులు చేస్తారు, మండలం రోజులు చేస్తారు. మహాభారతం హరికథ మండలం రోజులు 41 days. మహాభారతం హరికథ ఎప్పుడు పెడతారు ఎక్కడైనా అంటే మీకు తెలుసో తెలీదో నాకు తెలియదు. మహాభారతం హరికథ ఎప్పుడు పెడతారు అంటే నీటి ఎద్దడి ఉన్నప్పుడు, వర్షాలు పడనప్పుడు, వర్షాభావం లేదు, వర్షాలు పడటం లేదు, కరువు కాటకాలతో అతలాకుతలం అయిపోతున్నప్పుడు చేస్తారు. ఓకే, ఇది 1980లో జరిగింది. విషయం చెప్పాలి. విరాట పర్వం హరికథ చెప్పే రోజు వర్షం పడిపోతుంది.
ఇది ఆనవాయితీ. ఎక్కడైనా అంటే ఎవరికైనా దీనిని వాళ్ళు ఎవరైనా మనల్ని ఏమన్నా పర్వాలేదు, కానీ ఇది ఒక సైన్స్, ఇది ఒక కెమిస్ట్రీ. 41 రోజులకి కాను అనుకున్నంతగా ప్రజల దగ్గర డబ్బులు లేవు, చందాలు ఇచ్చే వాళ్ళ దగ్గర డబ్బులు లేవు, విరాళాలు సేకరించాలంటే ఎవరి పరిస్థితి, నీళ్లు లేవు, కరువు కాటకాలు కాబట్టి రోజు మార్చి రోజు స్నానం కూడా కష్టసాధ్యమైనటువంటి ఒక పరిస్థితి. ట్యాంక్ వస్తే ట్యాంక్ వచ్చిందని చెప్పి పరిగెత్తుకుంటూ వెళ్ళి బిందెలతో పోరాడుకుంటూ అరుచుకుంటూ కేకలు పెట్టుకుంటూ ఇంట్లో ఉన్న కుటుంబ సభ్యులు అందరూనండి. ఇటువంటి ఒక పరిస్థితి కాదు, దుస్థితి. అటువంటి సమయంలో ఈ మహాభారతం హరికథ ఏర్పాటు చేస్తే 41 రోజులు. 41 రోజులు హరికథ కళాకారులు ఏంటంటే అండి, చాలామంది హరికథ కళాకారులకు తెలుసు, వాళ్ళు శాకాహారులైన మాంసాహారులైన హరికథ కళాకారులు ఏంటంటే హరికథ చెప్పడానికి ముందు చాలా తక్కువ భోంచేస్తారు, హరికథ చెప్పొచ్చిన తర్వాత చాలా బాగా భోంచేస్తారు. ఇవన్నీ ఈ ఖర్చులు, ఈ సాధక బాధకాలు ఇవన్నీ ఏ విధంగా చూసినా కూడా వారిని సంతృప్తి పరిచేటటువంటి పరిస్థితి లేదు. వారితో మాట్లాడుకున్నటువంటి పారితోషికం వారికి ఇవ్వాలిగా, వెళ్ళేటప్పుడు ఇచ్చి పంపించాలిగా, హరికథ కళాకారుని సంతృప్తిపరిచి పంపించాలిగా. విరాట పర్వం రోజు వర్షం పడింది, అందరం చాలా సంతోషించాం, అయిపోయిన తర్వాత వారిని పంపించాలి, సాగనంపాలి కదా. మా అమ్మగారి మెడలో ఉన్న బంగారు గొలుసు తీసుకువెళ్ళి మా నాన్నగారు అమ్మి తీసుకొచ్చి వారికి ఇచ్చి సంతృప్తిపరిచి పంపించారు. ఇటువంటి విషయాలు ఏవి నేను ఎప్పుడు ఎక్కడ చెప్పకూడదు అనుకున్నా, నేను వాళ్ళ చెప్పించాను నా చేత. ఖచ్చితంగా. అంటే అది మీ తల్లిదండ్రుల గొప్పతనం కాబట్టి ఆ గొప్పతనాన్ని తండ్రి కొడుకుగా మీరే చెప్పాలి. ఎంత ఎద్దడంటే నీటి ఎద్దడి. భారత రాష్ట్రపతి ఇప్పుడు ఎవరు అనుకుంటున్నారు? నీలం సంజీవ్ రెడ్డి గారు. ఆయన హెలికాప్టర్లు వచ్చి ఎందుకింత కరువు వచ్చిందని చెప్పి నీలం సంజీవ్ రెడ్డి గారు వచ్చి దీనిని పర్యవేక్షించే పరిస్థితి భారత రాష్ట్రపతి హోదాలో నా చేతే దండేయించారు నీలం సంజీవ్ రెడ్డి గారికి. కాంగ్రెస్ నాయకులందరూ కొట్టుకుంటుంటే నేను వేయాలి అనుకుంటే అప్పుడు పిసిసి అధ్యక్షులు సి దాస్ గారు మా కుటుంబం చాలా సన్నిహితంగా ఉంటాం. నేను మా నాన్నగారితో పాటు వెళ్ళాను అనమాట. వెళ్తే మా నాన్నగారు చూసి ఇలా అంటే నా కొడుకు కదన్నా అంటే విడిచే చేద్దాం దండ, వీళ్ళందరూ తన్నుకుంటున్నారని భారత రాష్ట్రపతి హెలికాప్టర్ నుంచి దిగ్గానే నా ఎత్తుకెళ్ళి నా చేతే దండేయించారు. నాకు ఇప్పుడు గుర్తుంది. నీలం సంజీవ్ రెడ్డి గారికి భారత రాష్ట్రపతి ఆయన అడిగారు ఏం పేరు, ఏ క్లాస్ అని అడిగారు నన్ను. నేను ఇప్పటికీ మర్చిపోలేనండి. నా మొట్టమొదటి ఏకపాత్ర అభినయం ఏమిటని అనుకుంటున్నారు మీరు? స్టేజ్ మీద మా అమ్మగారు ఏం చేయించారు అనుకుంటున్నారు నా చేత? ఏదో బుక్లో రేర్ స్టోరీ. అప్పటి పరిస్థితి, నీటి ఎద్దడి గురించి, ఇంత కరువు గురించి మాట్లాడుకున్నాం కదా. బ్లూబెల్స్ కాన్వెంట్ నేను చదివిన ఫస్ట్ స్టాండర్డు, నీళ్లు లేక చచ్చిపోయేటటువంటి ఒక బెచ్చగాడి ఏకపాత్ర అభినయం అది. అంటే ఒకసారి ఊహించండి ఎంతమంది జీవితాలతో ఈ కరువు రక్కసి నీటి ఎద్దడి ఆడుకుందో. నీళ్లు లేక నీళ్ళ కోసం అందరినీ అడుక్కుని బెచ్చగాడు అనమాట. నేను చచ్చిపోతాను నీళ్లు లేక, నీళ్లు దొరక, ఏది గ్లాసుడు నీళ్లు లేక గుక్కెడు నీళ్లు లేక చచ్చిపోయేటటువంటి పాత్ర నా మొట్టమొదటి ఏకపాత్ర అవి, ఫస్ట్ ప్రైజ్ అనమాట. ఇవన్నీ ఏంటంటే ఆ ప్రాంతం అక్కడి నుంచి వచ్చింది. రాయలసీమ నీటి సమస్య అన్నది నీళ్లు నాగరికత అంటాడు ఒక రచయిత. అట్లాగా అటువంటి పరిస్థితుల్లో నుంచి వచ్చాం, వాటితో పోరాటం చేసాం, సమస్యల పరిష్కారం కోసం మా జీవితాల్ని మా కుటుంబాలని మేము చాలా త్యాగం చేసాం. మేము ఎంత కోల్పోయామో ఏం కోల్పోయామో మాకు తెలుసు, మదనపల్లిలో ఉన్న చాలామందికి తెలుసు, మల్లెపూల మధురాయలు గారికి కూడా తెలుసు. ఓకే, ఇంకా మీ అమ్మ నాన్నగారిని అంత దగ్గరుండి చూశారు కాబట్టి ఇంకా ఆయనకే ఎక్కువ తెలుసు. నిజంగా థ్యాంక్స్ టు మల్లెపూల మధురాయలు గారు. ఎందుకంటే మరొకసారి మీ అమ్మ నాన్న గురించి కావచ్చు, లేకపోతే అప్పటి హరికథకు సంబంధించి ఎంత ప్రాణం పెట్టారన్న దానికి వాళ్ళ చరిత్ర కావచ్చు, వాళ్ళ మహానుభావులు అండి అసలు. చందు భాస్కర్ రావు గారు, నరాలశెట్టి సాంబశివరావు గారు, తర్వాత అమ్మణి భాగవతం, గౌరీ బుర్రకథ దళం, ఇట్లా చాలామంది పేర్లు ఇప్పుడు నేను చెప్పలేకపోవచ్చు, క్షమించాలి. వాళ్ళందరినీ అత్తయ్య మావయ్య అని పెరిగాం వాళ్ళ మధ్య, కళాకారుల మధ్య. అలాంటి వాళ్ళందరినీ మరొకసారి మన ప్రేక్షకులకు గుర్తు చేసినందుకు, ఆయన చేసిన కామెంట్కి సంబంధించి ఒక మంచి వివరణ ఇచ్చినందుకు ధన్యవాదాలు. ధన్యవాదాలు సంధ్య గారు.